Hello everyone, welcome to another session on polysaccharides of biomolecules. It is a part of class 11 of NCERT. సో నీట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్ని డిస్కషన్లో ఈరోజు ఈ క్లాస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాం. బయోమాలిక్యూల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ బయోమాలిక్యూల్స్ లెసన్స్ చదువుతున్నప్పుడు డిఫికల్ట్ ఉంటుంది, బట్ నేను చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను చెప్పినటువంటి డైరెక్షన్లో కనుక మీరు చదివితే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దెర్ ఇస్ అ కనెక్షన్స్, ఒక కాన్సెప్ట్ నుండి ఇంకో కాన్సెప్ట్స్ కనెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఒక కనెక్షన్స్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసి డిఫరెంట్ ప్లేస్లో ఇచ్చినాడు. ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పినాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. లెట్స్ సీ యాజ్ యూజువల్గా మన క్లాసెస్ ఏంటి స్పెషాలిటీ అంటే, బేసిక్గా కాన్సెప్ట్ అర్థమైనా కూడా ఎన్సీఆర్టీ అర్థం కాదు చాలా మంది స్టూడెంట్స్కి. ఇక్కడ అందుకోసం అనేసి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదే కాన్సెప్ట్ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. లైన్ టు లైన్ ఒకసారి చూస్తూ ఉన్నాను, ఎక్కడైనా డిఫికల్ట్ అనిపిస్తుంది అనేది. కాబట్టి ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ ఒకేసారి అయిపోతాయి, ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ అండ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్. సో యాజ్ యూజువల్గా ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా మళ్ళీ వేరే రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదు, రైట్? లెట్స్ గో ఫర్ ది polysaccharides as usual గా. Poly means many. Poly means many. Saccharides are the sugars. సో మెనీ షుగర్స్ ని కలిసి మనం పాలీసాకరైడ్స్ అంటాం. ఇట్ ఈస్ అ పాలిమర్, సింపుల్ గా చెప్పాలి అంటే. దిస్ ఈస్ నథింగ్ బట్ పాలిమర్ అంటాం. ఇక్కడ పాలీసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ యూజువల్ గా మనకు బయోమాలిక్యూల్ స్టార్ట్ చేసినప్పుడే మనం ఏం చేసామంటే ఇది ఒక ఆర్గానిక్ మాలిక్యూల్, ఇది కూడా ఒక ఆర్గానిక్ సబ్స్టెన్స్. కాబట్టి ఆర్గానిక్ సబ్స్టెన్స్ అనాలిసిస్ చేసినప్పుడు ఈ సబ్స్టెన్స్ అనేటివి మనకు యాసిడ్ సాల్యుబుల్లో వచ్చాయి, యాసిడ్ ఇన్సాల్యుబుల్లో వచ్చాయి అంటే ఆల్రెడీ చెప్పుంటాను నేను. సో దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్. యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ లో మనకి ఇక పాలీసాకరైడ్స్ అనేటివి కనబడతా ఉంటాయి. సో సింపుల్ షుగర్స్ అయితే యాసిడ్ సాల్యుబుల్లో వస్తాయి. బయోమాలిక్యూల్స్, ఇది బయో మ్యాక్రో మాలిక్యూల్. సింపుల్ గా చెప్పాలంటే ఇది బయో మ్యాక్రో మాలిక్యూల్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకు పాలీసాకరైడ్స్, బయో మ్యాక్రో మాలిక్యూల్, యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ లో మనకు ఇవైతే కనబడతా ఉంటాయి. సో మరి ఎక్కడ చూడొచ్చు మనం యాక్చువల్గా ఈ యొక్క పాలీసాకరైడ్స్ అనేటివి ఎక్కడ చూడొచ్చు అంటే, సింపుల్ గా దే ఆర్ ప్రెసెంట్ యాజ్ థ్రెడ్స్. సింపుల్ గా చెప్పాలి అంటే సో దీస్ పాలీసాకరైడ్స్ ప్రెసెంట్ యాజ్ థ్రెడ్స్ లాగా కనబడతా ఉంటాయి. ఈ పాలీసాకరైడ్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డివైడ్ ఇంటూ టూ టైప్స్ గా డివైడ్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసేసి హోమో పాలీసాకరైడ్స్, రెండోది వచ్చేసేసి హెటెరో పాలీసాకరైడ్స్. ఒక హోమో పాలీసాకరైడ్, రెండోది హెటెరో పాలీసాకరైడ్. హోమో అంటే సిమిలర్, సేమ్ షుగర్స్ అనేటివి పాలిమర్స్ గా ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే హెటెరో అంటే డిఫరెంట్ షుగర్స్ అనేవి పాలిమర్స్ గా ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఇవ్వలేదు ఎన్సీఆర్టీలో, బట్ ఇది మాత్రం ఇచ్చినాడు, హోమో పాలీసాకరైడ్స్ అనేది. చూద్దాం. ఈ హోమో పాలీసాకరైడ్ అగైన్ డివైడ్ ఇంటూ టూ టైప్స్, సింపుల్ హోమో పాలీసాకరైడ్స్ అండ్ కాంప్లెక్స్ హోమో పాలీసాకరైడ్స్. సింపుల్ అంటే ఏంటంటే సింపుల్ షుగర్స్ తో ఫామ్ అవ్వాలి, అండ్ కాంప్లెక్స్ అంటే షుగర్స్ కి అదర్ థింగ్స్ అనేటివి అటాచ్ అవ్వాలి. ఓన్లీ షుగర్స్. కాంప్లెక్స్ అంటే దీంట్లో షుగర్స్ దట్ అటాచ్ టు ది అమైనో గ్రూప్ కావచ్చు, ఎసిటైల్ గ్రూప్ కావచ్చు, ఎట్సెట్రా. ఇలాంటి వాటిని మనం కాంప్లెక్స్ షుగర్స్ అంటాం. ఇప్పుడు సింపుల్ గా చూడండి, సింపుల్ షుగర్స్ తో ఫామ్ అయినటువంటి పాలిమర్స్ ఏమున్నాయో చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్స్ రాస్తాను నేను. ఎగ్జాంపుల్స్ కనుక రాస్తే మనకు యాక్చువల్గా లెట్స్ సే ఇట్ ఈస్ అ సెల్యులోస్, ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసేసి స్టార్చ్, థర్డ్ వచ్చేసేసి మనకు గ్లైకోజన్, ఫోర్త్ వచ్చేసేసి ఇన్యులిన్.
సో ఇవి మనకున్నటువంటి సింపుల్ షుగర్స్, దాంతో ఫామ్ అయినటువంటి పాలిమర్స్. అంటే ఈ పాలిమర్స్ ఏవైతే ఉన్నాయో సెల్యులోజ్, స్టార్చ్, గ్లైకోజ్, ఎనిలిన్, ఈ దీంట్లో షుగర్స్ మాత్రమే ఉంటాయి, పాలిమర్స్గా ఫామ్ అయి ఉంటాయి. కమింగ్ టు ది కాంప్లెక్స్ షుగర్స్, దీనికి ఎగ్జాంపుల్స్ ఇక్కడే రాద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెల్ వాల్ ఆఫ్ బ్యాక్టీరియా. So cell wall of bacteria that is composed of the two types of sugars that they are called as NAC and NAM. ఇలా రెండు పక్క పక్కన ఉంటాయి. మళ్ళీ NAC తర్వాత NAM ఇలా ఉంటాయి. ఈ NAC అంటే ఏంటంటే N-acetyl గ్లూకోజమైన్. NAM అంటే మనకి యాక్చువల్గా N-acetyl మ్యూరామిక్ యాసిడ్. చూడండి ఇక్కడ యాక్చువల్గా N-acetyl గ్లూకోజమైన్ గ్లూకోజ్ ఉంది. సో తర్వాత ఇక్కడ N-acetyl మ్యూరామిక్ యాసిడ్లో కూడా గ్లూకోజ్ ఉంటుంది. దట్ ఇస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్లో అది ఎస్టైల్ గ్రూప్ యాడ్ అవుతుంది, ఇక్కడ ఎస్టైల్ గ్రూప్. ఈ విధంగా యాడ్ అవ్వడం వల్ల దే ఫార్మ్ ది కాంప్లెక్స్ షుగర్స్ అనమాట. సో ఈ విధంగా ఉంది. ఇది మనకు లేదు, జస్ట్ ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే మనకు బ్యాక్టీరియా కూడా ఉంది, బ్యాక్టీరియా సెల్ వాల్ అనేది నామ్తో ఏర్పడుతుంది అనేది మనకి యాక్చువల్గా ఒక ఐడియా ఉండాలి కాబట్టి చెప్పాను, రైట్. సో లెట్స్ సీ హియర్. ఫస్ట్ సెల్యులోజ్ గురించి మాట్లాడతాం మనం. సెల్యులోజ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది చూడండి. ఫస్ట్ సెల్యులోజ్ అనేది దట్ ఈస్ ప్రెసెంట్ యాజ్ అ సెల్ వాల్ ఆఫ్ ప్లాంట్ సెల్స్. ఒక ప్లాంట్ సెల్స్లో సెల్ వాల్ లోపల మనకి యాక్చువల్గా ఈ యొక్క సెల్యులోజ్ అయితే కనబడుతుంది. మనకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దిస్ ఇస్ ద ప్లాంట్ సెల్ అనుకోండి. ఈ ప్లాంట్ సెల్కి దిస్ వన్ ఇస్ ద ప్లాస్మా మెంబ్రేన్ అనుకుంటే, దీనికి అవుట్ సైడ్ ఉండేటువంటి రీజన్ మనకు యాక్చువల్గా సెల్ వాల్. ఈ సెల్ వాలే దేంతో ఫామ్ అయింది? సెల్యులోజ్తో ఫామ్. సెల్ వాల్ అనేది మనకు సెల్యులోజ్తో ఫామ్ అయింది. సో ఇట్ ఈజ్ అ లీనియర్ స్ట్రక్చర్. ఈ సెల్ వాల్ అనేది లీనియర్ స్ట్రక్చర్గా ఉంటుంది. సో నాట్ హ్యావ్ ఎనీ సెకండరీ స్ట్రక్చర్. సెకండరీ స్ట్రక్చర్ లేదు కాబట్టి ఇట్ కెనాట్ రియాక్ట్ విత్ అయోడిన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ది అయోడిన్తో రియాక్షన్ చేయించదు. కమింగ్ టు ది సెకండ్, స్టార్చ్ గురించి మాట్లాడదాం. స్టార్చ్ ఈజ్ అ పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్. ఇక్కడ ఈ సెల్యులోజ్ కూడా ఇట్స్ అ పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దిస్ ద వన్ గ్లూకోజ్, అనదర్ గ్లూకోజ్, అనదర్ గ్లూకోజ్. ఇలా గ్లూకోజ్లన్నీ ఈ విధంగా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సో గ్లూకోజ్, గ్లూకోజ్, గ్లూకోజ్. ఈ విధంగా గ్లూకోజ్లన్నీ కలిసి మనకు ఒక బాండ్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద గ్లైకోసిడిక్ బాండ్. ఈ గ్లైకోసిడిక్ బాండ్ అనేది ఫామ్ అవ్వడం వల్ల మనకు ఒక పాలిమర్గా ఏర్పడుతుంది. ఈ సింగిల్ వచ్చేసేసి మోనోమర్. ఇవన్నీ కలిసి మనకు ఏర్పడింది వచ్చేసేసి పాలిమర్. యాజ్ యూజువల్గా ఇక్కడ స్టార్చ్ కూడా ఏంటి మనకు